ఫిబ్రవరి 6th మా ఫిలిం గెటమ్ గ్యాంగ్ రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఫిబ్రవరి 4th నా పుట్టినరోజు. బట్ నాకు పుట్టినరోజు కంటే ఫిబ్రవరి 6th ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నా. సో ఫిబ్రవరి 6th నా పుట్టినరోజును కూడా నేను ఫిబ్రవరి 6th సెలబ్రేట్ చేసుకోవాలి అని నా ఇష్టం. ఎందుకంటే నేను ఈ రోజు కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇచ్చిన సక్సెస్ ఎవడైతే నాకేంటి గోరింటాకు, ఆ తర్వాత నేను మంచి ఫిలిం మీరందరూ మెచ్చుకునే మంచి ఫిలిం నేను ఇవ్వలేదు. ఇన్ని రోజులు ఎందుకు అయ్యిందంటే నాకు మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు రొటీన్ ఫిలింతో రావడం ఇష్టం లేదు. నేను మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు మీరందరూ ఎస్ సూపర్ అన్నట్టు ఉండాలి అన్న ఆ తపనతోనే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ గెడ్డమ్ గ్యాంగ్తో మీ ముందుకు వస్తున్నా. ఈ గెడ్డమ్ గ్యాంగ్ మీరు ఇంతకుముందు చూసిన రాజశేఖర్ని మీరు చూడరు, ఒక కొత్త రాజశేఖర్ని చూస్తారు. ఇంకా కొత్త రాజశేఖర్ని చూపించాలనుకున్నాము. అంటే నా సొంత గొంతుతోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాము. డబ్బింగ్ కూడా చెప్పాను. సాయి కుమార్ కూడా మీరే చెప్పితే చాలా బాగుంటుంది అని ఇంకా చాలామంది అన్నారు కూడా. కానీ నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత మీ ముందు వచ్చినప్పుడు ఇది ఏదైనా ఒక కొంతమంది సెక్షన్ కొంతమందికి నచ్చకపోతే కొంతమంది ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పైగా నా గొంతు సాయి కుమార్ గొంతుతో విని కొత్తగా ఉందే అని ఒక మైనస్ చెప్పేయకూడదు అన్నదానికే నేను వద్దు. సాయి కూడా నేను డబ్బింగ్ చెప్పడం వచ్చి చూసేసి జీవిత దగ్గర చెప్పారంట, లేదు రాజశేఖర్నే చెప్పమనండి, ఇది ఈ క్యారెక్టర్ ఆయన గొంతుతో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అని ఆయన చెప్పారంట. బట్ నేనే ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ రిస్క్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. అది మైనస్ కాకూడదని. సో ఒక రొటీన్ సినిమా కాదు, ఒక కొత్త సినిమాగా ఒక కొత్త క్యారెక్టర్, ఇన్ని సంవత్సరాలు నేను చెయ్యని ఒక క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నాము. అండ్ ఈ సినిమాలో నంబర్ 1 హీరో ఎవరంటే, ఇందులో 5-6 హీరోలు ఉన్నారు, కానీ నంబర్ 1 హీరో ఎవరంటే స్క్రిప్ట్, స్టోరీ, ఇందులో నంబర్ 1 హీరో. ఎప్పుడు ఏ ఫిలింలో అయినా మెజారిటీ అలాగే ఉంటుంది. బట్ కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్లో కొంతమంది హీరోల వల్ల సినిమా సూపర్గా ఆడుతుంది, అది వేరు. అలాంటి సినిమా కాదు ఇది. ఇది అవుట్ అండ్ అవుట్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో ఉండే ఒక వండర్ఫుల్ స్టోరీ. దీని రూపం ఈ స్టోరీని ఎవరు చేశారంటే తమిళ్లో ఆయన పేరు నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వం అన్న ఒక సినిమా తమిళ్లో పెద్ద హిట్ చేశారు. ఈ సినిమా తమిళ్ వర్షన్. ఆ సినిమాను చూసే మేము చాలా నచ్చి ఆ రైట్స్ కొనుక్కున్నాము. అండ్ ఈ ఫిలింకి ఆఫ్టర్ ద స్టోరీ వాట్ ఈస్ మెయిన్ అంటే 2 things. One is music, the other one is photography, cinematography. సో ఈ రెండు కూడా ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా కుదిరింది, బ్రహ్మాండంగా చేశారు. ఆయన మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ నో ద వాల్యూ ఆఫ్ హిస్ క్యాలిబర్ అండ్ హీ హస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఇదంతా ఇంకా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, చాలామంది పాత వాళ్ళు ఉన్నారు. అందరితో పాటు ఈ సినిమా మాత్రం సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండం చేశారు. ఆ ప్రతి ఒక్కరు బ్రహ్మాండం చేయడానికి కారణం ఆ కొత్త డైరెక్టర్ అయినా సూపర్గా చేశారు సంతోష్. సో ఇదంతా ఈ సినిమా నేను బాగా చేయడము, ఈయన బాగా చేయడము,
లేదా డైరెక్టర్ బాగా చేయడమో అందరూ ఇంత యునైటెడ్గా ఈ సినిమా మంచి క్వాలిటీతో బయట రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ జీవిత. బికాస్ జీవిత వల్లనే నేను ఈ సినిమాని నా డ్రీమ్ ప్రాజెక్ట్ని మీ ముందు ఏ క్వాలిటీ ఎక్కడ ఏమి తగ్గకుండా మీ ముందుకు వస్తున్నాను. నిన్న మొన్న నా 2 టీవీ షోలు, ఫేమస్ టీవీ షోల్లో నేను కనిపించాను. చాలామంది ఫోన్ చేశారు, మీ గెడ్డం గ్యాంగ్ సినిమా వస్తుంది అని ఎక్కువ అండ్ ఆ ప్రోగ్రాం గురించి చాలామంది మెచ్చుకున్నారు. వాళ్ళందరూ ఇంకా బయట ఇవాళ ఎక్కడ వెళ్ళినా వచ్చినా నిన్న ఇవాళ అందరూ ఆ టీవీ ప్రోగ్రామ్ అందులో చూసిన ప్రోగ్రాం గురించి గెడ్డం గ్యాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది లేడీసే మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో మీరు ఎలాగైనా చూసేయండి. ఎందుకంటే 1 వీక్లో వెళ్ళిపోతుంది అని కాదు, నాకు లేడీస్ ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నారని చెప్తారు, కానీ లేడీస్ థియేటర్ రావడం స్లోగా 1 వీక్ తర్వాత వస్తున్నారు. ఎప్పుడు నేను చూసేదంతా నేను నా పైగా అభిమానం ఉన్న ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి అండ్ ముఖ్యంగా లేడీస్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ వీక్ లోపల మీరు ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలన్నది నా రిక్వెస్ట్. గెడ్డం గ్యాంగ్ ఆడియో రిలీజ్ టైంలో నేను చెప్పాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై very different audios for me, and it is very true because the amount of hard work I put into the audio was immense, and I should thank and my director for giving me the freedom to do that. With all the difficulty, she managed me to dub my own voice, and I'm not good in Telugu, but I managed to somehow do it, and I hope you'll all like the film. So re-recording is over, details are over, and it's a complete laugh riot. Search Nattu, it's going to be a complete story is the hero actually, and we are all a part of it, and we should be I am very happy to be a part of this wonderful film. So like the song, for what reception you all gave us, I hope you'll all watch the movie, and please don't encourage piracy. So I request you all to go to the theaters and watch the movie, and I hope you'll all like the film, and I'm sure you'll all like the film. Thank you so much. రాజశేఖర్ గారు, అచ్చు గారు ఇద్దరు కూడా మూవీ గురించి చెప్పారు. నా వరకు ఏమనాలి, ఈ సినిమాకి ఎంత కష్టపడ్డామో మాటలు లేవు నేను చెప్పడానికి. ఈ సినిమా రైట్స్ కొనడం దగ్గర నుంచి ఈరోజు ఈ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి సినిమా రిలీజ్కి తీసుకొచ్చేంత వరకు చాలా చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం. అందరిలాగానే మా సినిమా చాలా బాగా వచ్చింది, సూపర్ డూపర్గా వచ్చింది, డెఫినెట్గా ఆడుతుంది. ఇది రెగ్యులర్గా రొటీన్గా అందరిమీ చెప్తాము, అలాగే అనిపిస్తుంది. మనం ఏది చేసినా మనకి చాలా బాగానే అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది అంటే ప్రెస్ మీట్గా మన సినిమా ప్రమోషన్గా చెప్పుకోవడం కాదు, ఇది ఆల్రెడీ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇట్స్ ప్రూవ్డ్ హిట్. కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాలు దోచుకున్న సినిమా ఇది. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, నచ్చాలి అని కోరుకుంటూ ఈ సినిమాని డైరెక్టర్ సంతోష్ పీటర్ జయకుమార్ తను 5 minutesలో జాయిన్ అవుతాడు. అబ్బాయి ఇది ఫస్ట్ మూవీ తను డైరెక్ట్ చేస్తున్నాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాని ఆఫ్కోర్స్ అచ్చు మ్యూజిక్ చాలా చాలా బాగా చేశారు, అండ్ తన మ్యూజిక్ గురించి మీ అందరికీ తెలుసు. బట్ వాట్ మీకు అంటే అందరూ ప్రౌడ్గా అచ్చుని ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను పెట్టుకున్నానని మంచు మనోజ్ కుమార్ చెప్పచ్చు. మేము ప్రౌడ్గా అచ్చు కానీ ఫస్ట్ యాక్ట్ చేయించామని చెప్పుకుంటాం ఆఫ్టర్ దిస్ మూవీ. 5 క్యారెక్టర్స్ని కూడా ప్రజలు
ఏమంటాము ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాయి క్యారెక్టర్స్. ఇట్స్ నాట్ లైక్ సినిమాలో ఒక హీరో అంటే అందరూ హీరోలా ఉండలేరు. ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రజలకి అవేగా ఉండేదే హీరో అని ఉంటుంది మన మూవీస్లో. కానీ ఈ సినిమాలో ఈ 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ 5 కూడా ప్రజల్లో మనుషుల్లాగే ఉంటారు. చాలా కామన్ క్యారెక్టర్స్, అందరితో ఐడెంటిఫై అయ్యే క్యారెక్టర్స్. సో ఈ విధంగా ఈ సినిమా ప్రజల హృదయాలకి ఇంకా దగ్గరగా రావడానికి చాలా అవకాశం ఉంది, దగ్గరగా వెళ్ళడానికి. అండ్ ద మెయిన్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే రాజశేఖర్ గారిని చాలా కొత్త రాజశేఖర్ గారిగా చూస్తారు. అంటే మామూలుగా చాలా డిఫరెంట్ గెటప్ క్యారెక్టరైజేషన్ అట్లాగా చెప్పను, కానీ ఇప్పుడు రెగ్యులర్గా 20 yearsగా రాజశేఖర్ గారిని మీరు ఏ విధంగా చూసారో దానికి క్వైట్ కాంట్రాస్ట్. అంటే ఎప్పుడు విలన్ని తరివే రాజశేఖర్ గారిని తరుగుతూ ఉంటారు పోలీసులు సినిమాలో, సింపుల్గా చెప్పాలంటే. సో అట్లాగా ఒక టోటల్ డిఫరెంట్ జానర్. రాజశేఖర్ గారిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు అల్లరి ప్రియుడు చేసినప్పుడు మేము అట్లాగా అనుకునేవాళ్ళం, ఆ సినిమా రిలీజ్ బిఫోర్ ఈ సినిమాని ఎట్లాగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో, రాజశేఖర్ గారు ఏంటి డ్యాన్స్లు ఏంటి పాటలు ఏంటి లవ్ ఏంటి అని ముందు ఈయనే అనేసారు రాఘవేంద్రరావు గారితో. బయట కూడా అందరూ అలాగే కమెంట్ చేశారు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. మాకు చాలా టెన్షన్ ఉండింది, కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా రాజశేఖర్ గారికి సూట్ అవుతుందా, ఈయన ఎలా చేస్తున్నారు అని చాలామంది కూడా అనుకుంటున్నారు. కానీ 100% I bet February 6th movie is releasing, and we need all your support, the press people support, because you can only take a movie to the audience and make them come into the theaters to watch the movie. Good word you write about the movie will never, we assure you that we will never disappoint you, because the movies come out really well. And this is a completely different genre for Telugu cinema as well as for Rajshekhar sir, because all sorts of serious roles and police roles, all sentimental roles was his genre before Getam Gang. But from Getam Gang, it will be completely Getam Gang will be a completely different movie for Rajshekhar sir as well as for the complete Telugu industry. Because we've tried a new genre called Black Comedy, where there are it's not only about one single character, it's about a group of people, that's why we called it Getam Gang. It's not only about Rajshekhar sir, because his name in the movie is Getam Das, so the movie is titled after his name, Getam Das, and with him 3-4 people are there, so it's called Getam Gang.